భీమ్ రెడ్డి ఇప్పుడు ఒక వణికిస్తున్నారు ఏసీబీని. ఆయన పోలీస్ శాఖలో డీజీపీ కార్యాలయంలో ఉన్నారంటే ఏ అధికారికి ఆయన తెలియకుండా ఉండరు. అలాగే అసలు అన్ని వందల కోట్లు ఎలా సంపాదించారో ఎవరికీ అర్థం కావట్లేదు, ఏసీబీకి అర్థం కావట్లేదు. చివరికి ఆయన సంపాదించిన ఆస్తులు ఎవరి పేరు మీద పెట్టారు అన్నది ఆయనకి గుర్తుండడం కష్టమని చెప్పి ఆ మెమరీ చిప్లో పెట్టుకున్నారట. మెమరీ కార్డులు ఓపెన్ చేసి చూస్తే ఏ స్థలం కొన్నారు, ఏ పొలం కొన్నారు, ఎవరి పేరు మీద పెట్టారు, విల్లా ఎవరి పేరు మీద పెట్టారు, స్థలం ఎవరి పేరు మీద పెట్టారు, ఇవన్నీ ఆ మెమరీ కార్డులో ఉన్నాయట. ఇప్పుడు దాని మీద ప్రశ్నలు అడిగితే ఆయన సమాధానం చెప్పరు. సైలెన్స్ అనేది నా హక్కు అన్నటువంటి పాయింటే ఉంటుంది. 10 దాకా బ్యాంక్ అకౌంట్స్ అని కూడా తెలియదు. ఓవరాల్గా చూస్తే దాదాపుగా 300 కోట్లు అని ఏసీబీ చెప్తుంది, 40-50 కోట్లు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఇదంతా నడుస్తుంది. బట్ అరెస్టు, జైలు, ఆ పైన బెయిలు, బయటకు వస్తారు. ఆ ఆస్తులు ఫ్రీజ్ అయ్యి ఉంటాయి. ఏం జరుగుతుందనేది చూడాలి.